సీఎం చంద్రబాబు సొంత ఊరు నారావారిపల్లికి చేరుకున్నారు. ప్రస్తుతం 4 రోజుల నుంచి కూడా చంద్రబాబు సొంత ఊరిలోనే ఉంటున్నటువంటి విషయం తెలిసిందే. అయితే ఇవాళ సంక్రాంతి పండుగలో భాగంగా తల్లిదండ్రులు అమ్మన్నమ్మ ఖర్జూర్ నాయుడు, సోదరుడు రామ్మూర్తి నాయుడు సమాధులకి నివాళులర్పించడానికి ప్రస్తుతం సమాధుల వద్దకి వస్తున్నటువంటి దృశ్యాలు చూస్తూ ఉన్నాము. 4 రోజులు పర్యటనలో భాగంగా నారావారిపల్లిలోనే చంద్రబాబు అంటే నారా నందమూరి కుటుంబ సభ్యులంతా కూడా ఇక్కడికే వచ్చి ఉన్నటువంటి విషయం తెలిసింది. చూడొచ్చు చంద్రబాబుతో పాటు ఆయన కుటుంబ సభ్యులు అంటే లోకేష్తో పాటు ఇతర కుటుంబ సభ్యులను కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం తల్లిదండ్రులైనటువంటి అమ్మన్నమ్మ ఖర్జూర్ నాయుడు, సోదరుడు రామ్మూర్తి నాయుడు సమాధుల వద్ద ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహిస్తూ ఉన్నారు. ఆ దృశ్యాలు కూడా మనం ఎక్స్క్లూజివ్గా చూస్తూ ఉన్నాం. అయితే 4 రోజులు సంక్రాంతి పండుగలో భాగంగా ప్రతి ఏటా కూడా చంద్రబాబు కుటుంబ సభ్యులు ఇక్కడికి రావడం ఆనవాయితీగా వస్తూ ఉన్నది. అందులో భాగంగానే ఈ సంవత్సరం కూడా కుటుంబ సభ్యులతో కలిసి 12వ తారీఖున సాయంత్రమే ఇక్కడికి చేరుకుంటున్నటువంటి విషయం తెలిసిందే. అయితే నిన్న భోగి సంబరాల్లో చంద్రబాబు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అయితే 2 రోజుల నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు అదే రకంగానే ప్రజలతో మమేకమై మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. అయితే ఇవాళ ముఖ్యమైనటువంటి సంక్రాంతి పండుగ కాబట్టి ఇక్కడికి వచ్చినటువంటి నారా నందమూరి కుటుంబ సభ్యులంతా కూడా మొదటగా గ్రామదేవత అయినటువంటి దొడ్డి గంగమ్మ ఆలయానికి చేరుకొని అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అటు నుంచి నాగాలమ్మ దేవాలయానికి వెళ్ళారు. అక్కడ పూజలు నిర్వహించిన తర్వాత ప్రస్తుతం తల్లిదండ్రులైనటువంటి అమ్మన్నమ్మ ఖర్జూర్ నాయుడు, సోదరుడు రామ్మూర్తి నాయుడు సమాధుల వద్ద నివాళులర్పిస్తున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాం. ఇక్కడ నుంచి అటు ఎన్టీఆర్ దంపతుల విగ్రహానికి కూడా నివాళులర్పించాడు. తర్వాత ఇంట్లో ప్రత్యేక పూజల అనంతరం చంద్రబాబు ఇక్కడ నుంచి బయలుదేరనున్నారు. అయితే ప్రతి ఏటా కూడా సంక్రాంతి సంబరాల్లో భాగంగా అటు సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుతూ ఇక్కడికి రావడం ఆనవాయితీగా వస్తుంది. అందులో భాగంగానే ఈ సంవత్సరం కూడా సీఎం హోదాలో చంద్రబాబు నారావారిపల్లికి చేరుకున్నారు. అయితే 4 రోజుల పర్యటన నేపథ్యంలోనే ఇక్కడికి వచ్చినటువంటి చంద్రబాబుని చూడటానికి, కలవడానికి, సంక్రాంతి శుభాకాంక్షలు తెలపడానికి అనేక మంది టీడీపీ కేడర్ కావచ్చు, లేకపోతే అటు అధికారులు అనధికారులు కూడా చేరుకుంటున్నటువంటి దృశ్యాలు ప్రస్తుతం చూస్తున్నాం. సమాధుల వద్ద నివాళులర్పిస్తున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాం. ప్రతి ఏటా కూడా ఇటువంటి కార్యక్రమాన్ని చాలా సాంప్రదాయబద్ధంగా కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఇక్కడికి వచ్చి జరుపుకుంటూ ఉంటారు. అందులో భాగంగానే ఈ సంవత్సరం కూడా నారా నందమూరి కుటుంబ సభ్యులు ఇక్కడికి చేరుకొని ఆ ఒక్క కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాము. ఇక్కడ చంద్రబాబుతో పాటు ఆయన సతీమణి భువనేశ్వరి, కొడుకు లోకేష్, నారా బ్రాహ్మిణి, అదే రకంగానే నారా రోహిత్తో పాటు ఇతర కుటుంబ సభ్యులను కూడా మనం చూస్తున్నాం. దేవాంశు, అదే రకంగానే నందమూరి రామకృష్ణ, ఇతర కుటుంబ సభ్యులను కూడా మనం చూస్తున్నాం. ప్రతి ఏటా కూడా అందరూ ఇక్కడికి వచ్చి సాంప్రదాయబద్ధంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తూ ఉంటారు. చూడొచ్చు చంద్రబాబు చాలా కామన్గా పల్లెటూరులో తిరుగుతూ అందరినీ కూడా పలకరిస్తున్నటువంటి దృశ్యాలు మనం ఇదివరకే చూసాం. సో ఇవాళ ముఖ్యమైనటువంటి పండగ సంక్రాంతి కాబట్టి ఉన్నటువంటి తల్లిదండ్రులకి పూజలు పెద్దలకి పెడుతూ ఉంటారు కాబట్టి సో అటువంటి కార్యక్రమం నారావారిపల్లిలో చంద్రబాబు నివాసంలో నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. సో అందులో భాగంగానే ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే మనం ఏవైతే ప్రొసీజర్ ఉంటుందో ఆ ప్రొసీజర్ ప్రకారం ముందు గంగమ్మ ఆలయానికి చేరుకొని అక్కడ ప్రత్యేక పూజలు చేసిన తర్వాత నాగాలమ్మ టెంపుల్కి వెళ్తారు. ఆయన కులదేవత అయినటువంటి ఇటువంటి దేవాలయాలు తిరుగుతూ కూడా ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత ఇటు అమ్మన్నమ్మ ఖర్జూర్ నాయుడు, అదే రకంగానే రామ్మూర్తి నాయుడు సమాధుల వద్ద నివాళులర్పిస్తున్నటువంటి దృశ్యాలు చూస్తూ ఉన్నాము. చంద్రబాబుతో పాటు అందరూ కుటుంబ సభ్యులంతా కూడా అక్కడ టెంకాయ కొట్టి హారతలు ఇచ్చి పూజలు చేస్తున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాం. ప్రతి సంక్రాంతికి కూడా ఆనవాయితీగా ప్రతి ఒక్కరూ పెద్దలకి మొక్కుతూ ఉంటారు. అందులో భాగంగానే ఈ సంవత్సరం కూడా చంద్రబాబు ఇక్కడికి రావడం, కుటుంబ సభ్యులతో కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి దృశ్యాలు అయితే చూస్తున్నాం. పెద్ద ఎత్తున కేటర్తో పాటు స్థానికంగా ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారు. అంటే ఏదైతే పల్లెటూరు వాతావరణంలో ఉన్నటువంటి అందరూ కూడా వచ్చి ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులతో తిరుగుతూ మమేకమై ఇక్కడ పండుగను జరుపుకుంటూ ఉంటారు. మొదటి రోజు ఇక్కడ గ్రామీణ క్రీడలు కూడా నిర్వహించారు. అటు దేవాంష్తో ఉన్నటువంటి స్నేహితులు కావచ్చు, అంటే గ్రామంలో ఉన్నటువంటి చిన్నపిల్లలతో అందరితో కలిసి ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇక్కడ కొన్ని కార్యక్రమాలు అయితే నిర్వహించారు. సో ఆ కార్యక్రమాల్లో
పిల్లలు గెలుపొందినటువంటి వారికి బహుమతులు కూడా ప్రదానం చేశారు. చూడొచ్చు హారతిస్తున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాం. అమ్మన్నమ్మ, ఖర్జూరు నాయుడు సమాధుల వద్ద కుటుంబ సభ్యులంతా కూడా హారతులు ఇచ్చి పూజలు చేస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. ప్రతి ఏటా కూడా చంద్రబాబు ఇక్కడికి రావడం మనం ఆనవాయితీగా చూస్తున్నాం. ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ అధికార పక్షంలో ఉన్నప్పుడు కానీ నారావారిపల్లి సొంత ఊరికి రావడం, ఇక్కడ పాత జ్ఞాపకాలని, స్నేహితుల్ని, గ్రామస్తుల్ని అందరినీ కలుస్తూ గుర్తు చేసుకుంటూ చంద్రబాబు చాలా సరదాగా గడుపుతూ ఉంటారు. ఇక్కడ అంటే ప్రోటోకాల్ అంతా పక్కన పెట్టి ఆయన గ్రామస్తులతో మమేకమై మాట్లాడుతూ ఉంటారు, సరదాగా తిరుగుతూ ఉంటారు. అదే రకంగానే పాత రోజుల్లో ఏ రకంగా అయితే సంక్రాంతి 4 రోజుల పాటు పండుగ నిర్వహిస్తారు. సో అటువంటి ఆనవాయితీని గౌరవిస్తూ కూడా ఇక్కడ మొదటి రోజు అంటే భోగి రోజు నుంచి కూడా ఇక్కడ సంక్రాంతి సంబరాలు అనేది జరుగుతూ ఉంటాయి. సో అందులో భాగంగానే ఈ సంవత్సరం కూడా చంద్రబాబు ఇక్కడికి రావడం జరిగింది. మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. చంద్రబాబుతో పాటు భువనేశ్వరి, అదే రకంగానే కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి దృశ్యాలు చూస్తూ ఉన్నాం. ఇవాళ మళ్ళీ ఇంట్లో వెళ్ళి పూజల అనంతరం అక్కడ ఆఫ్టర్ లంచ్ మీడియాతో మాట్లాడి ఇక్కడ నుంచి అమరావతికి వెళ్ళేటువంటి అవకాశం కనిపిస్తుంది. కుటుంబ సభ్యులు అందరూ కూడా ఇక్కడికి చేరుకొని ఆనవాయితీగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి దృశ్యాలు. అంటే ఇక్కడ ఒక పండుగ వాతావరణం అనేది ప్రతి సంక్రాంతికి మరింతగా కనిపిస్తూ ఉంటుంది. ప్రత్యేకించి సీఎం కుటుంబ సభ్యులు ఇక్కడికి రావడము, అందరూ గ్రామస్తులతో పాటు చిన్ననాటి స్నేహితులు, ఆయన తిరిగినటువంటి ప్రాంతాలందరూ అంతా కూడా తిరుగుతూ పాత జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటూ ఉంటారు. సో అందులో భాగంగానే ప్రతి ఏటా కూడా చంద్రబాబు గౌరవించి ఎన్ని పనులున్నా కూడా, ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా ఖచ్చితంగా ఒక 3-4 డేస్ స్పెండ్ చేసి ఇక్కడికి వస్తూ ఉంటారు. సో అందులో భాగంగానే ఈసారి కూడా చంద్రబాబు అంటే ఒకరోజు ముందుగానే 12వ తారీఖు సాయంత్రంనే ఇక్కడికి చేరుకున్నారు. అప్పటి నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ గ్రామస్తులతో మాట్లాడుతూ ఆయన ఇక్కడ ఉన్నటువంటి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నటువంటి పరిస్థితి. అంటే 2 రోజుల క్రితం చూసాం కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు కూడా నారావారిపల్లిలో శ్రీకారం చుట్టారు. ఇక్కడ ఉన్నటువంటి సబ్స్టేషన్ కావచ్చు, లేకపోతే స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి ఒక భవనము, అదే రకంగానే ఇక్కడ నుంచే వర్చువల్గా కొన్ని ఇరిగేషన్ ప్రాజెక్ట్స్కి సంబంధించి కూడా ప్రారంభించడం జరిగింది. అదే రకంగానే స్విమ్స్కి సంబంధించి రొయ్య హాస్పిటల్కి సంబంధించి కూడా కొన్ని డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ విర్చువల్గానే ఇక్కడ నుంచి చంద్రబాబు ప్రారంభించడం జరిగింది. సో చూస్తున్నాం కదా, దాదాపు 4 రోజుల నుంచి కూడా చంద్రబాబు కుటుంబం ఇక్కడే నారావారిపల్లిలోనే ఉంటూ ఇక్కడ ఉన్నటువంటి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నటువంటి సిచ్యువేషన్ అయితే చూస్తున్నాం. ఇవాళ ఆఖరి రోజు చంద్రబాబు షెడ్యూల్ ఈరోజు ముగియనుంది. మరికొద్దిసేపట్లోనే ఇంటికి చేరుకొని అక్కడ ప్రత్యేక పూజల నిర్వహించిన తర్వాత ఇక్కడి నుంచి కూడా చంద్రబాబు లెఫ్ట్ అవ్వనున్నారు. ప్రస్తుతం ఆయన తల్లిదండ్రులు, అదే రకంగానే సోదరుడు సంబంధించినటువంటి సమాధుల వద్ద చంద్రబాబు నివాళులు అర్పిస్తున్నటువంటి దృశ్యాలు చూస్తూ ఉన్నాము. ప్రతి ఏటా కూడా ఇక్కడే ఆయన ఆనవాయితీగా పూజలు నిర్వహిస్తూ ఉంటారు. అంటే ఇటీవల ఆయన సోదరుడు రామ్మూర్తి నాయుడు చనిపోయినటువంటి నేపథ్యంలోనే ఇక్కడే దహన సంస్కారాలు చేశారు కాబట్టి, సో 3 సమాధులు ఇక్కడే ఒక్కదిక్కడే ఉన్నాయి కాబట్టి ముగ్గురికి కూడా ఇక్కడ పూజలు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ నారా రోహిత్ ఉన్నారు, ఆయన తండ్రి సమాధికి కూడా ఇక్కడ పూజలు నిర్వహిస్తున్నటువంటి సిచ్యువేషన్. 3 సమాధులు కూడా ఇక్కడ పూజలు నిర్వహించిన తర్వాత ఇంటికి వెళ్ళి ఇంట్లో పూజా కార్యక్రమాలు పూర్తయిన తర్వాత చంద్రబాబు ఇక్కడ నుంచి లెఫ్ట్ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తోంది. 4 రోజుల పాటు చంద్రబాబు షెడ్యూల్ నారావారిపల్లిలో ఖరారైనటువంటి నేపథ్యంలోనే అటు టీడీపీ క్యాడర్ కావచ్చు, ఆయన ప్రతి సంవత్సరం ఆయన్ని కలిసేటువంటి అక్కడ ఉన్నటువంటి చిన్ననాటి స్నేహితులు, అదే రకంగానే అందరూ కలిసి కూడా ఆయన కలవడానికి పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చారు. సో కంప్లీట్గా చంద్రబాబుతో పాటు ఆయన కుటుంబ సభ్యులు, నారా నందమూరి కుటుంబ సభ్యులు అందరూ కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం కూడా. సో అందులో భాగంగానే ఈ సంవత్సరం కూడా ఆనవాయితీని, ఆ సంస్కృతి సంప్రదాయాల్ని కాపాడుకుంటూ ఆచారాలను గౌరవిస్తూ ఇక్కడ ఉన్నటువంటి సమాధులకి పూజలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం చూస్తున్నాం కదా, మరో సమాధికి పూజలు నిర్వహించి అటు చంద్రబాబు కావచ్చు, ఆయన సతీమణి భువనేశ్వరి, నారా రోహిత్, లోకేష్తో పాటు దేవాంష్ అందరూ కూడా హారతులు ఇస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. సో ఇదంతా కూడా గ్రామస్తులు కావచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కొంత కన్నుల పండుగ కనిపిస్తూ ఉంటుంది. సీఎం కుటుంబం ప్రతిసారి కూడా ఇక్కడికి వచ్చి ఒక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ఉంటారు. సో అందులో భాగంగానే ఈసారి కూడా చంద్రబాబు కుటుంబం ఇక్కడికి రావడం, ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి దృశ్యాలు
మనం చూస్తున్నాం. చాలా ఓపికగా అందరినీ పలకరిస్తూ చాలా చలాకీగా తిరుగుతూ ఉంటారు గ్రామంలో. ఆయన గుర్తు చేసుకుంటున్నటువంటి చిన్ననాటి జ్ఞాపకాలను కూడా మనం చూస్తున్నాం. సో అటువైపు నారా రామ్మూర్తి నాయుడు సమాధి ఉంది. సో అక్కడికి వెళ్తున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాం. నారా రామ్మూర్తి నాయుడు ఇటీవలే అనారోగ్యం కారణంగా చనిపోయినటువంటి నేపథ్యంలోనే సో అటువైపు అతన్ని దహన సంస్కారాలు నిర్వహించారు. సో అప్పుడు ప్రస్తుతం ఆ ఒక సమాధి వద్దకి వెళ్తున్నటువంటి దృశ్యాలు అయితే మనం చూస్తున్నాం. సో కంప్లీట్గా ఈ కార్యక్రమాలు అనేది చంద్రబాబు చాలా చలాకీగా చురుగ్గా ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులతో పాల్గొంటూ ఉంటారు. 4 రోజుల పాటు ఇక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తారు. కాబట్టి ప్రస్తుతం తల్లిదండ్రుల సమాధులకి సోదరులు సమాధులకి పూజలు నిర్వహించడం జరుగుతోంది. సో ఆ తర్వాత చంద్రబాబు ఇంటికి వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తోంది. చాలా పెద్ద ఎత్తున ప్రజలు కూడా ఇక్కడికి అర్జీలు ఇవ్వడానికి వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి వచ్చున్నారు. అయితే 4 రోజుల నుంచి కూడా చాలా పెద్ద ఎత్తున వచ్చున్నారు. కాబట్టి ఈ సంవత్సరం కూడా వాళ్ళ దగ్గర నుంచి అర్జీలు సమస్యలు విన్న తర్వాత చంద్రబాబు ఇక్కడ నుంచి వెళ్ళేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది.